ఇల్లు వదిలేసి ఎడికి వెళ్ళిపోతుండంట. ఇర్ఫాన్ కూడా తీసుకొని పోతాడంట. ఎడికి పోతాడో చూస్తాను. ఇవాళ నాకు ఎట్లా అయిపోతుందంటే నేను ఏదో బదలాం చేసేస్తున్నా, వేరే వాళ్ళ అమ్మాయితో తిరుగుతున్నా నేను అన్నట్టు నాకు అది చేసేస్తారు. నేను ఫోన్ పే ఉండకు తెంచేసుకోవాలి బంధము. సో ఈడ నేను కొన్ని రోజులు ఉంటా. ఏ పని ఉన్నా నాకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొని వచ్చిన. అసలు నేను ఏం తప్పు చేసిన? ఏదో బానిస బతుకన్నట్టు అయిపోయింది. నేను అన్నిటికీ అది చేసుకుంటూ ఉండాలంటే ఏడికెళ్ళైతుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో టార్చర్ ఉండే నాకు, పెద్దగా అయినా ఇప్పుడు భార్య టార్చర్. ఒక్కొక్కసారి ఎంత బీపీ నేను మీరు అనుకుంటారో అనుకోరో, నేను 4-5 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చూసిన. వీడు ఒక్కడు ఉంటే నేను లోకానికి గెలవచ్చు అనే అంత నమ్మకం ఇస్తాడు నాకు. ఇట్లా చూపించుకోవాలా, ఇంతమంది ఫ్యామిలీ మన వల్ల అదవుతుంది అని చెప్పి నాకు ఇట్లా చూపించుకోవాలా. ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలా, వాళ్ళకు బండ్లు కాళ్ళు, వాళ్ళ ఒక హ్యాపీనెస్ అంతా హ్యాపీగా చూసుకోవాలా అని చెప్పి ఆలోచన నాకు ఉంటుంది. ఇల్లు వదిలేసి ఎడికి వెళ్ళిపోతుండంట. ఇర్ఫాన్ కూడా తీసుకొని పోతాడంట. ఎడికి పోతాడో చూస్తాను. నన్ను మస్తు టార్చర్ చేసినావు. నేనే చెప్పుకుంటా, ఏడ్చుడు ఎందుకు? సో గైస్, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నా. నేను ఏదున్నా కంటెంట్ వరకే చేసిన. ఇవాళ నాకు ఎట్లా అయిపోతుందంటే నేను ఏదో బదలాం చేసేస్తున్నా, వేరే వాళ్ళ అమ్మాయితో తిరుగుతున్నా నేను అన్నట్టు నాకు అది చేసేస్తారు. నేను ఓకే వద్దు, నేను ఉండు, నేను బయట పోయి బతుకుతా. చలో, నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు నాకు ఎట్లా అంటావు? సరే, ఏంది ఏమైంది దాంట్లో? ఏమైంది? నా ప్రొఫైల్ నేను చేసే పని అది, అర్థమైందా? మళ్ళా చెయ్యి. ఏంది నువ్వు చేసే వచ్చినావు కదా, సో గైస్ సరే వదిలేయి గైస్, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇర్ఫాన్ని నాకు పెట్టుకోమంటారు, నేను ఇర్ఫాన్ని పెట్టుకుంటా. సల్మాన్ని నువ్వు మాటలు నేను ఆయనకి ఎక్కువ చూస్తున్నావు, అంత తక్కువ చేస్తున్నావు అని నువ్వు చెప్పినావు నాకు. వద్దు, అవసరం లేదు వద్దు, నేను అన్ని సామాన్లు అన్నీ పెట్టుకున్నా. వద్దు, అవసరం లేదు. చలో నడు, బట్టలు దించు, బ్యాగ్ తీసుకో. ఎందుకు? అవసరం లేదు, నాకు ఉండాలా, నువ్వు చూసుకో. అవసరం లేదు, నడు రా. ఫోన్ లేదు, నువ్వు వదిలే అన్న, నేను వదిలే అన్న. నేను ఫోన్ పే ఉండకు, నడు. తెంచేసుకోవాలి బంధము. నేనైతే వచ్చేసిన అనమాట. నావన్నీ సామాన్లు తీసుకొని వచ్చేసిన. కొన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉంటా. అంటే నేను చేసింది కంటెంట్ గురించే, నేను ఏం చేసినా కంటెంట్ గురించి చేస్తా. కానీ నాకే ఇట్లా చేస్తే నాకు ఎంత, ఇప్పుడు నేను ఉంటా ప్రశాంతంగా. గైస్, మీ అందరికి ఫస్ట్ అయితే నేను ఉండే జాగా ఇదనమాట. సో ఈడ నేను కొన్ని రోజులు ఉంటా. ఏ పని ఉన్నా నాకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొని వచ్చిన. అసలు నేను ఏం తప్పు చేసిన? అన్నిటికీ కొట్లాటలు, నాకు అన్నిటికీ అది ఏడికెళ్ళి అవుతుంది చెప్పండి. ప్రశాంతంగా కొన్ని రోజులు ఈడనే ఉంటాయి. ఇగో వీళ్ళని పట్టుకొని వచ్చేసిన. నాకు కావాల్సిన అన్ని సామాన్లు ఏమున్నాయి అన్నీ తీసుకొని వచ్చేసిన. ఏంది నేను లైఫ్లో ఏంది నాకు ఏం ప్రశాంతం ఉండదా? ఏంది నేను ఎవరి గురించి చేస్తున్నా ఇవన్నీ? నాకు ఇవన్నీ వీళ్ళ గురించే కదా చేస్తుంది. ఇగో వీళ్ళు చూడు ఎట్లా కూర్చోండి.
ఇట్లా కొట్లాడుకొని ఇట్లా బయటికి వస్తే పిల్లలకు ఎట్లా ఉంటుంది? సోజం అందరి దగ్గర సోజం. ఇట్లుంది పరిస్థితి. అయ్యో మంచి ప్రశాంతంగా ఎంత పీస్ ఉంటుంది అంటే అంత పీస్ ఉంటుంది. నేను నిజంగా అంటున్నా, వీడికి కొన్ని రోజులు సుఖంతోనైనా నేను ఈడు ఉంటా. ఏం పని ఉన్నా నేను ఈడికెళ్ళే చేస్తా, ఈడికెళ్ళే షూటింగ్ గిటింగ్ అన్నీ చేస్తా. నేను ఇవన్నీ బర్దాష్ చేయలేను. అరే దింపారు అన్ని సామాన్, ప్రతి సామాన్లు ఆ సామాన్ తీసి ప్రశాంతంగా ఈడ ఏ టెన్షన్ ఉండదు, ఏముండదు. ఇవన్నీ చూపిస్తాయి. వచ్చినా నేను ఎప్పుడు వచ్చినా ఇక వెళ్తురైనాక తీసాం అన్నీ అని చెప్పి వచ్చి నేను కొంచెంసేపు అడిగిన. ఇట్లుంటది లోపల, ఇట్లుంటది. సో ఈ జాగా ఏంది, ఇవన్నీ ఏంది అనేది మీ అందరికి డీటెయిల్ గా నేను చెప్తాను. తాళం వేసి తాళం దాంట్లో పెట్టి. సో గైస్ నిజంగా అంటున్నా, నేను ఏడున్నా ఏంది ఎవ్వరికి తెలియదు. ఇది ఈ జాగా గురించి ఎవ్వరికి తెలియదు. ఈడ నాకు ఏ టెన్షన్ అందరు వద్దు. ప్రశాంతంగా నేను నా బతుకు నేను బతుకుదాం అనుకుంటున్నా ప్రశాంతంగా. సినిమాది కావాల్సిన ఇది స్టాండ్ అనమాట. నేను కంటెంట్లు రాసుకొని ఈడ ఉన్నాక నాకు ఏ టెన్షన్ ఉండదు. నేను ఏడున్నా, ఏం చేస్తున్నా, ఏంది అనేది ఇప్పుడు లేనప్పుడు నా వాల్యూ ఏందో తెలుస్తుంది. నా కొడుకుకి నేను పట్టుకొని వచ్చేసిన, తీసుకొని నువ్వు వానికి ఎక్కువ చూస్తున్నావు, వాడిని చూస్తలేవు. ఇట్లా ఎందుకు పార్టీషన్? పిల్లలు అన్నాక ఉంటారు, ఇద్దరిని చూస్తా. నేను నా లైఫ్లో నేను చాలా బిజీ ఉన్నా. ఎందుకు గురించి? అందరి గురించే కదా. నేను ఎందుకు అందరి గురించి? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రశాంతం లేదు. అమ్మ తోడేసి చెప్తున్నాను. నాకంత టెన్షన్లు ఉన్నాయి నాకు. అరే మంచి ఉంటాడా, బీపీ అవుట్ అయ్యి మన అయిపోతాడా, ఏంది అనేది ఒక దాంతో నేను బతుకుతున్నాను. అరే ఇది ఒక్కటి కొంచెం చేసేసినామంటే ప్రశాంతంగా ఉంటాం. అరే డైలీ కొత్తగా ఆలోచించాలా. ఒక్కొక్కరు వర్క్ చేస్తుంటే రొటీన్ వర్క్ ఉంటుంది, నాది అట్లా లేదు. నేను డైలీ నన్ను ఒక ఇంజనీర్ టైం నేను కొత్తది ఏమన్నా చూపించాలా. ఎన్నోసారి ఫ్లాప్ అవుతుంది, హిట్ అయ్యేది చాలా తక్కువ. అయినా కానీ ఏదో ఒకటి చేసి అన్నీ చేస్తున్నా. దునియా టెన్షన్లు నాకు. బట్టలు దాంట్లో పెట్టు, నీళ్ళు వస్తుంది, నీళ్ళు తీసుకున్నా. అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరు, ఎవ్వరు ఫోన్లు ఆన్ పెట్టద్దు. ఏమంటారు? అది మామిడికాయలు తోటగా ఇస్తాం అంతా మొత్తం. అన్ని మామిడికాయలు ఉంటాయి అన్నమాట. సో అది హౌస్. ఇదేమో ఇప్పుడు కొత్తది వేరే చేద్దాం అనుకొని ప్లాన్లో ఉన్నామన్నమాట. సో ఇది ఒకటి మామిడికాయ చెట్లు. ఇవన్నీ అన్ని బ్రీడ్ ఉన్న చెట్లు అనమాట. ఇవన్నీ రెడీమేడ్ తెచ్చి పెట్టినవి. ఇవన్నీ దేన్ని కొబ్బరి బొండం ఇవన్నీ రెడీమేడ్ తెచ్చి పెట్టినవి. ఇది అది అవన్నీ. ఈ అడ్రస్ ఓవన్కి తెలియదు, ఇక్కడ ఏం తెలియదు. నేను చెప్తున్నా కదా, నేను రాను. ఏది ఉన్నా ఇన్నే చేస్తా, ఇన్నే ఉంటా. నేను చెప్తున్నా, ఏ టెన్షన్ ఉండదు నాకు. ఎందుకు టెన్షన్? నాకు ఇంత ప్రశాంతంగా ఉంటుంది నా మనసుకు తెలుసు. ఈడ అరే అందరు, నేను అసలు యూట్యూబ్ కూడా చేయకపోతుండే. ఎందుకు ఇవన్నీ పెడుతున్నా అంటే తెలియాలా. అన్న ఉంటే ఎట్లుంటుంది, అన్న లేకపోతే ఎట్లుంటుంది, ఏంది అనేది. అరే మీరు చూస్తుండొచ్చు కదా నేను ఎంత సఫర్ అవుతుంటా. చెప్పరు నాకు ఏడ ప్రశాంత్. ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి లొల్లి. తీసేవో నా బోర్డు ఇది రాసుకొని తీసి టకా రాత్రికి టకా అన్నీ వేసుకొని ఆ రాత్రికి నేను తీసుకొని వచ్చి ఇది నా ఫామ్ హౌస్ లో పెడదాం అనుకున్నా. ఇది తీసుకొని వచ్చి ఏముంటుంది, మంచి ప్రశాంతంగా లోపల వండుకుంటా. ఏమైనా పని ఉంటే తీస్తా, బయట రాకుండా కూర్చుంటా. మంచి చల్ల గాలి ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. మంచి ప్రశాంతంగా ఉన్నా. మళ్ళీ ఆడెళ్ళిపోయిన ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఈ జాగా గురించి ఎవ్వరికి తెలియదు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. మంచి
చెట్టు కింద కూర్చొని ఈయనే వండుకొని ఈయనే ఎరుచుకుంటా మంచిగా ఆ, మంచి కూరగాయలు గిరాయలు కట్ చేసుకొని ఈయన తినుకుంటా వేసుకుంటా అన్ని నాకు నాకు నేను చెప్తున్నా కదా, నేను వండేది 2-3 గంటలు, దాని తప్ప ఎక్కువ వండా నేను. మంచిగా నిద్ర లేకపోతే రోగాలు వచ్చి వస్తారు. ఇంకా మంచిగా ఈడ వండుకొని ఈడ వేసుకొని ఈయనే ఉంటా. ఈ ఇర్ఫాన్ గాడు ఉన్నాడు, వానికి ఎట్లయినా హాలిడేస్ ఉన్నాయి, ఉంటాడు మంచిగా ప్రశాంతంగా నాతో. అన్నీ ఈడ వండుకొని తినుకుంటే నా హెల్త్ నాకు మంచిగా ఉంటుంది కదా. అరే ఏంది, నేను ఒక మంచినే కదా, నాకు ఒక ప్రశాంతం అట్లాంటివి నాకు ఉండాలి కదా. అరే అన్నిటికీ నేను చేసింది కంటెంట్ గురించి. బంగారం అన్నా, నేను అది అన్నా, ఇది అన్నా, ఇదన్నావు అదన్నావు, ఎన్ని మాటలు. అరే నేను ఎందుకు చేస్తా, నాకు ఏం అవసరం. నాకు భార్య ఉన్నా, మా భార్యతోనే కదా నేను మాట్లాడేది, అన్నీ చేసేది. ఆమె వీడియో పర్పస్ సినిమా కోసం అన్నట్టు నేను ఉన్నా. అరే ఏంది, నాకు ఒక లైఫ్ ఉంటుంది. నేను ఇట్లా వేసుకొని నాకు ఏదో బానిస బతుకన్నట్టు అయిపోయింది. నేను అన్నిటికీ అది చేసుకుంటూ ఉండాలంటే ఏడికెళ్ళి అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో టార్చర్ ఉండే నాకు, పెద్దగా అయినా ఇప్పుడు భార్య టార్చర్. నేను తీసుకొని వచ్చేసిన మంచి అన్ని ఏముంది, అన్నీ సాఫ్ చేసుకుంటా అది చేసుకుంటా. నాకు పని లేకపోతే నేను పని పిచ్చోని. నేను ఏదో ఒకటి పని చేయాలా. నేను పని చేయకపోతే నాకు పిచ్చిలేస్తుంటుంది. ఏముంది, అన్నీ సాఫ్ చేసుకుంటూ కూర్చుంటా. ఏడున్నా ఏంది అనేది ఓన్కి తెలియదు. ఇప్పుడు చూడు దెబ్బకి ఎట్లా ఉరుకుంటూ వస్తారు, ఏడాన్ని తిరుగుతారు వాళ్ళు, ఏడాన్ని తిరుగుతారు. ఓన్ తెలియదు. ఇక్కడ కాదు, ఎవరైనా ఫోన్లో ఆన్ చేయాలా, మీరు అది చేయాలా, ఈడున్నా ఇక్కడ లొకేషన్ అన్న ఈడున్నాడు అన్న బాధపడుతుంది, అన్న కొట్లాట అయింది, అది ఇది అని ఎవరికైనా నాకు ఒక్కరికి ఏమంటున్నా నీకు కూడా నేను అది చేస్తున్నా, నేను ఈడున్నా ఆడున్నా అని చెప్పుడు ఒక మాట కూడా చెప్పారు అనుకో, గతమే మీ పనులు. ఇగో బొంతలు గింతలు అన్నీ తీసుకొని వచ్చిన. ఏమైనా ఉంటే దీంట్లో రాసుకుంటూనే ఉంటాను నేను. నాకు ఏ గుర్తున్నా ఏమున్నా నేను దాంట్లో రాసుకొని ఉంటా. అరే బెనర్గాడు ఫోన్లు చేస్తాడు, ఇప్పుడే అంటున్నా, అన్న గిన్నా అని ఎవరైనా నాకు వాని చెప్పాలా, మంచిగా ఉండదు. ఇప్పుడే అంటున్నా, మంచి లేదా అరాయిడ. ప్రశాంతంగా 3 పూటలు మంచి తినుకుంటా పనులు చేసుకో, అర్థమైందా. ఏం కావాల్సింటే కొంతమంది నేను అది చేసుకుంటాను, అర్థమైందా. షూటింగ్ ఇంటికి కూడా ఇటే వస్తాను, ఎవరికి చెప్పకండి అన్న ఏడుంటుండే ఏందని. లేపు అది లేపు ఇట్లా కూలర్ వేసేయి, ఒక పైన కొనుక్కో, ఒక 3 మంచాలు కావాలా. ఏది అవి ఆ మంచాలు తీసుకోవాలా, ఏది ఊళ్ళల్లో కడతారు, ఆ మంచాలు తీసుకొని ఒక 2 మంచాలు దాని కింద వేసి ఒక మంచం మీద పెట్టు. ఆ లోపల మంచం ఉంది, ఆ లోపల ఆ బెడ్, దాని మీద బెడ్షీట్ వేసేయి. అందరి మీదనే సో దాని మీద వండూరు, మళ్ళీ పాములు గిమ్లు వస్తాయి, అదొక బాధ. ఇది బాత్రూమ్ అనమాట, ఇది బాత్రూమ్. అది ఇది ఏంది, కళ్ళు ఈత కళ్ళు అంటారు కదా, ఆ చెట్లు దాని అనమాట. సో ఏది మనకి ఉండద్దు అని కాదు, ఈడ అన్ని ఉన్నట్టు అన్ని చెట్లు అనేది పెట్టుకురు అనమాట. సో అట్లా అని ఈడ ఏమైనా కావాలన్నా ఈడ వండుకోవచ్చు. మెయిన్ ఏమున్నాయి, పెద్ద సామాన్లు అన్ని లోపల పెట్టేసి అది చేసేది, పోయి నీళ్ళ బాటిల్ అవన్నీ కొనుక్కొని వద్దాం. ఏమేమి కావాలి, ఇంకేమేమి సామాన్లు కావాలన్నా మనకి, కూరగాయలు వాటర్, కూరగాయలు పోయి తీసుకోవచ్చు. ఆ నీళ్ళ బాటిల్ ఒకటి, ఇంకా ఏమైనా కావాలనా, ఇంకా చెంచాలు గిమ్చాలు అన్ని తెచ్చుకో, అన్ని పెట్టుకో కదా. దీంట్లో అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. కారం, ఉప్పు గిప్పు అన్ని, కాఫీ పౌడర్ అన్ని తీసుకొని వచ్చేసి ఏడా నేను కింద ఉన్న సామాన్లు అన్ని నేను లేపుకొని వచ్చేసి అన్నిసారి నేనే తగ్గి ఉంటున్నా, అన్నిటికీ నేనే తగ్గి ఉంటున్నా.
కానీ నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే తగ్గుతుండు కదా అని ఇష్టం వచ్చినట్టు వీనితో ఆడిపిజం అంటే ఏడికెళ్ళైతే నేను ఎందుకు ఆడాలా ఒకటి మాటల మీద ఎందుకు నేను నా తెలివి నా ఆలోచన నా అన్ని నా ఆలోచనతోనే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ ఉన్నది. అరే ఎవరి గురించి చెడు ఆలోచించా ఏం చేయ నేను ఒకటే అంట నేను చెప్పినట్టు నడుర్రా నేను చెప్పినట్టు అది చేయరి ఇక వాళ్ళు సపరేట్ పర్సనల్గా ఆలోచించి నేను ఎందుకు చేస్తాను నాకు ఎందుకు చేయబుద్ధి అవుతుంది. నాకు కోపం ఉంటుంది నేను ముఖం మీద తిడతా కానీ వాళ్ళు బాగుండాలా వాళ్ళు మంచిగా ఉండాలా అని చెప్పి ఆలోచిస్తాను నేను. కానీ ఎవరు అది కావద్దు ఇది కావద్దు అని ఓన్ గురించి నేను తప్పుగా ఆలోచించాను. అరే మంచిగా 100 టెన్షన్లు ఉంటాయి 4 మాటలు తిడుతుండు అంటే కామిషి ఉండాలి అంతే ఆ టైంలో. ఎందుకంటే చేసేటోడు నేనే కదా. ఇప్పుడు నాకే సమాధానం చెప్పి నాకే అన్నీ వేసుకుంటుంటే నేను ఎందుకు ఉంటాను నాకు ఎప్పుడు. ఒక్కొక్కసారి ఎంత బీపీ నేను మీరు అనుకుంటారో అనుకోరో నేను 4-5 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చూసాను. టెన్షన్లకి పేర్లు రాసుకొని చచ్చిపోవాలా అట్లా ఆలోచనలు వచ్చినాయి నాకు. మళ్ళీ పిల్లలు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు అని చెప్పి కామిషి ఉండాలి. అరే మంచికి ప్రశాంతం ఉండాలి. ఎంత చేస్తుండు డైలీ ఒకటి కొత్తది ఆలోచన అంటే ఏడికెళ్ళి వస్తుంది. ఒక కంటెంట్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అందరి గురించి. అరే నాకు కూడా లైఫ్ ఉంటుంది నేను కూడా హ్యాపీ మూమెంట్ ఉండాలి కదా నా లైఫ్లో. నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. నేను తిరిగేది చేసేది చాలా తక్కువ. నేను అరే నాకు ఈ చెడు అలవాట్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి నేనేమన్నా తప్పులు చేస్తున్నా అంటే అదొక మాట. నాది ఏ తప్పు ఉండదు నాది ఏ లొల్లి ఉండదు. అన్ని లొల్లిలా నాకు గుంజుతారు. ఉవ్వంతో నాకు లొల్లిలు ఉండవు. స్వార్థం మనుషులను చూసి నేను పిచ్చోని అవుతున్నాను తెలుసా. ఎందుకంటే నిజంగా అందరు నా లెక్క ఉండరు నేనే పిచ్చోని. ఆయన ఏడబోయింది ఆటో ఆయన బయటికి పోయి ఆయన పైసలు ఇచ్చి పంపించి అయిపోయింది కదా. ఇంకేమైనా సామాన్లు ఉంటే ఆ సామాన్లు చూడు టిఫిన్ తీసుకెళ్ళాను టిఫిన్ దగ్గర క్యా కాదే ఏం తింటావు అది చూడు వాడు ఎంత చిన్న పోరాడు వాడు. ఈ కొట్లాటలు పిల్లల మీద ఎఫెక్ట్ పడదా. వాళ్ళ వంగాలు చూసి అన్ని లొంగి కూర్చుంటున్నా నేను అన్ని కట్టుకొని కూర్చుంటున్నా. ఎందుకంటే పిల్లల గురించి అదే చేసుకుంటే మనం అదైపోతుంది అని. నువ్వు బంగారం చెప్పొద్దు నువ్వు బొమ్మ చెప్పొద్దు నువ్వు అది చెప్పొద్దు ఇది చెప్పొద్దు అంటే అరే నా ఫీల్డే ఇది నేను చేసే పనే ఇది. అరే నేను నటిస్తున్నా రియాలిటీలకు అయితే ఉంటలేను కదా. దానికి అది చెప్పారు దీనికి ఇది చెప్పారు అది తీరురా బట్టలు మీది తీరు వద్దా మీ బట్టలు ఇవే బట్టల పైన ఉంటారా. నాకు ఎన్ని రోజుల నుంచి ఈడని వస్తుంది నాకు బ్యాక్. ఆ కారు ఒక జాగాలో లాంగ్ నడిపినా నేను అప్పుడు పట్టుకుంది అది లేలే అంటే ఒక 6-7 months అవుతుంది అనుకుంటా. ఆ నొప్పి అట్లనే కూర్చోనికి రాదు నాకు లెగనికి రాదు. నేను ఎక్కువ నుంచోనే ఉంటా. కాళ్ళ సర్జరీలు అయినాయి. అరే నేను కూడా ఒక మనిషియే కదా. నిన్న బట్టలు దబా పెట్టుకొని అట్లనే వచ్చేసినాను. అరే నాకు కూడా ఉంటుంది నేను బయట పోయి బతకాలా నేను మంచి పాష్గా బతకాలా మంచి ఇల్లు తీసుకోవాలా అది చేయాలా అని మస్తు కోరికలు ఉంటాయి నాకు. కానీ ఏం చేద్దాం ప్రశాంతం లేదు. అన్ని ఉన్న తర్వాత మనకి అన్ని ఉన్న తర్వాత ఈ ప్రశాంతం లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరు మంచి లైఫ్ ఉంటుంది. నా లైఫ్లోనే నా ఎన్ని గనం టెన్షన్ నాకు టార్చర్లు. అదే నేను ఎందుకు ఒకళ్ళకి అసలు నేను ఎందుకు నాకు ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు. నువ్వు ఇట్లుండాలా నువ్వు అట్లుండాలా నువ్వు ఇది చేయాలా అది చేయాలంటే నేను ఏడికెళ్ళి చేస్తాను నేను చెప్పురి. నేను మా ఇంట్లో చిన్నప్పటి నుంచే మా ఇంట్లో మాటలు వినా నేను.
నేను ఒకరు చేయి కింద నేను పని చేయ అని చెప్పి నేను డిగ్రీ చదువుకొని నేను ఒక క్యాబ్ నడుపుకున్నా. నాకు కొన్ని చేయి కింద నాకు పని చేయలేను అని చెప్పి నా లైఫ్ ఆడనే ఉంటుంది. ఒక ఆఫీస్లో నేను ఒక డిటిడిసిలో చేసిన, నేను 3.5 years చేసినాను. నాకు ఒక ఫ్లోర్ సపోర్టర్ ఉండేనా. నాకేందంటే ఒకసారి నాకు ఏమైనా పని చూపించారంటే నేను చాలా మంచిగా చేసేస్తాను. నేను పని ముందే ఇంకా ఆలోచించాను. ఇది ఎట్లా అయిపోయిందంటే కోపంగా నేను ఏమైనా మాటలు అన్నా కానీ నేనే ఫోన్ చేసి మాట్లాడాలా, నేనే పిలుచుకోవాలా, నేనే వేసుకోవాలా. అరే కోపంలో 4 మాటలు అంటా. నేను పెద్దోని, నేను మంచి చెడు గురించి నేను చెప్తూ ఉంటా. ఏం కావాలా? పూరియా? పూరి అవన్నీ తీసుకొని పోయి అవన్నీ తెచ్చుకో. మేడం పోరి నటు జల్లి పోయి తీసుకొని రండి. ఆడ ఫస్ట్ ఆ మంచిగా అవన్నీ తీసుకోవాలి. అది ఎందుకంటే మళ్ళీ పోయి ఆడ మంచిగా ఉంటుంది, ఆడ వండుకోవచ్చు. ఆ కూలర్ తీసి ఆడ పెడదాం, ఆడ పెట్టుకొని ఆడనే వండుకుందాం. ఏం తింటారు? అది మామిడికాయ పప్పు వచ్చా? ఎవరికైనా మీకు ఎవరికైనా వచ్చా మామిడికాయ పప్పు? నీకు వచ్చా? అజయ్ పప్పు చేయరు. అన్నం ఒకటే వచ్చు నాకు, మిగతా రావు. అవి లేకపోతే యూట్యూబ్ వీడియో చూసుకొని చేద్దాం. ఏమన్నా కూరలు చేద్దాం అంటే యూట్యూబ్ వీడియో చూసుకొని చేద్దాం. పప్పు వండేస్తావా? పప్పు వండే మంచి ఏదైనా వీడియోలు ఏమైనా ఉంటే నాకు పంపి తిందామంటే చెప్పు, అది చేసుకోమో అది తినేద్దాం. ఏమంటున్నా? ఏదో మంచి మనమే చూసుకొని చేసుకోవాలి కదా, అర్థమైపోతుంది. ఏమన్నా కొత్త వీడియోలు ఉంటాయి కదా, మేకాకి కదా తింటారా? నాకు ఇప్పుడు నేను 1 సంవత్సరం అవుతుంది నేను నాన్ వెజ్ తినలేకపోతున్నాను. నాకు పచ్చకలు ఉన్నాయి, నా పచ్చకలు తగ్గుతలేవు. మందు మానేసిన, అన్నీ మానేసిన. ఒక సిగరెట్ కూడా తాగుతాను నేను. అది లేకపోతే నెత్తిన వస్తుంది నాకు. అది ఒక అడిక్షన్ అయిపోయింది నాకు. ఆ షోకి ఆగిన కాలేజ్ టైంలో, అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా అలవాటు ఉంది. అది వదులుకోలేకపోతున్నారు. ఓవర్ అలవాటు చేసుకోకుండా. ఒక గొడిలు ఉంటుండే, అన్నీ రైట్ అయిపోయినాయి. మంచిగా వండుకొని వర్షం గిచ్చం పడ్డా ఏమని చేసిన గుర్రాలు పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనుకున్నాను. దీంట్లో మళ్ళీ ఇప్పుడు మేకలు వేస్తుంది. ఏదున్నా నాకు ఏందంటే ఏదున్నా బిజినెస్ చేయాలా, ఏదైనా చేయాలా. ఇంతమంది నాకు ఇట్లా చూపించుకోవాలా, ఇంతమంది ఫ్యామిలీ మన వల్ల అదవుతుంది అని చెప్పి నాకు ఇట్లా చూపించుకోవాలా. ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలా, వాళ్ళకు బండ్లు కాళ్ళు, వాళ్ళ ఒక హ్యాపీనెస్ అంతా హ్యాపీగా చూసుకోవాలా అని చెప్పి ఆలోచన నాకు ఉంటుంది. నాకు ఏది ఉన్నా ఏం లేకపోయినా ఇగో వాడే, వీడొక్కడు అర్థం చేసుకోడు. నాకు పప్ప రాగానే నీళ్ళు తెచ్చిస్తాడు. ఎంత బాధ ఉంటుంది చూస్తుంటే నాకు. ఈ ఏజ్లోంచి సపోర్ట్ చేస్తాడు నాకు అన్నిటికీ. నాకు అర్థం చేసుకుంటాడు వాడు. అసలు నాకు ఎట్లా అంటే వీడొక్కడు ఉంటే నేను లోకాన్ని గెలవచ్చు అని అంత నమ్మకం ఇస్తాడు నాకు. నేను ఏమైనా పడిపోయినా, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నా కాలు చేతులు పడిపోయినా వాడు చూసుకుంటాడు ఒక నమ్మకం ఉంది నాకు. నేను వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అంటే మళ్ళీ నాకు ఏమైనా అయిపోయింది అది దాన్ని టెన్షన్ తీసుకొని కంప్లైంట్లు ఇచ్చేయగల నా మీద, అట్లా అని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నమాట. ఇది నేను ఏడున్నా ఏంది అనేది ఎవరు వచ్చే అవసరం లేదు. నేను ఈయనే ఉంటా, నాకు రావాలనిపించినప్పుడు నేను వస్తా. నువ్వు వస్తావు అక్కడికి? ఆడికి వస్తావా షాప్కి? హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఫుల్ నేను ఏ టెన్షన్ వద్దు. మంచి వాటర్ ఫాల్స్ ఆడ పైప్లు పెట్టించేసి ఫుల్ వాటర్ ఫాల్స్, స్నో వరల్డ్, ఓషన్ పార్క్ అన్ని ఈడ వేసేస్తా. ఏమంటున్నా? నేను ఉండేదే ఈడ, నీకేం హాస్టల్లో వదిలిపోతలేదు. హాస్టల్ కాదు ఇది. నా సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎన్నో ఇల్లులు కట్టియాలని చెప్పి ఒక కోరిక.
చీమలది ఏముంది అన్నీ కలుస్తున్నాయి నాకు. ఎన్నో ఇల్లులు కట్టియాలా ఇది చేయాలా, నాకు ఏం పైసా నేను పెట్టుకోవాలా అది అని కూడా నాకు లేదు. నాకు ఒకటే, వీళ్ళకి కొంచెం ఇచ్చినామా, ఇప్పుడు వీళ్ళు తిన్నారు, వీళ్ళ పిల్లలు తింటే మంచిగా ఉంటుంది. వీళ్ళ పిల్లలు తినుకుంటుంటే మనకి మా తాత పెట్టిండు అని చెప్తారు, కానీ ఫోటో కూడా దండం పెట్టుకోరు, మర్చిపోతారు. అదే నేను కొంతమందికి చేసిన అనుకో, అరే నాకు అట్లీస్ట్ ఒక ఫోటో అయినా నా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఒక ఇల్లు నేను కట్టించి ఇస్తే వాళ్ళ ఇంట్లో నా ఫోటో అయినా పెట్టుకుంటారు, నాకు గుర్తు చేసుకుంటారు ఉన్న అంతమంది. నా కోరిక అట్లా అనమాట. నేను ఇన్ని సంపాదించి ఇది చేసి అది చేసి నేను ఆ పిల్లలకి పెట్టాను. ఏదో నా వీడు వీని పిల్లలు తినుకుంటే చాలు నాకు. నేను అందుకే నేను చేసేది కొంచెం మిగిలితే అన్ని వంచేయాలన్నది నాకు ఆలోచన. నేను చేసేదానికి సినిమా పైసలతోని దాంతో దీంతో ఏమైనా ఇల్లులు నేను కొనుక్కోగలుగుతాను, కానీ వద్దు, అందరు సెట్ కావాలి, అందరు లైఫ్లు సెట్ కావాలా అని చెప్పి ఆలోచించుకుంటా సినిమా దాని మీద దిగిన. ఎంతో నాకు చెప్పుకుంటే బాగుండదు, నాకు పైసలు బయట కట్టేవి మస్తు ఉన్నాయి, నాకు రిస్క్ మీద వేస్తున్నా నేను.